హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నోటీస్ బోర్డ్. టుడే టాపిక్ ఈజ్ కీప్ ఇండియా స్మైలింగ్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి చాలా సెక్టార్స్ వాళ్ళకి డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఇలాంటి చదువుకునే వాళ్ళందరికీ స్కాలర్షిప్స్ అప్లై చేస్తున్నారు. సో ఈ టాపిక్ గురించి మనం ఫుల్ క్లియర్గా మాట్లాడుకుందాం. ఏ స్కాలర్షిప్కి ఎంత వస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్కాలర్షిప్స్ వచ్చేసి కోల్గేట్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవి వచ్చేసి స్కాలర్షిప్ ఫర్ క్లాస్ 11 అనగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, గ్రాడ్యుయేషన్ డిప్లొమా అండ్ బీఈ, బీటెక్ అండ్ బీడిఎస్ అండ్ వొకేషనల్ కోర్స్ అండ్ స్పోర్ట్ పర్సన్స్కి అండ్ గ్రాంట్ ఫర్ ఇండివిజువల్ హెల్పింగ్ అదర్స్, వీళ్ళందరికీ కోల్గేట్ వాళ్ళు ఈ స్కీమ్ తరపున స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇందులో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేయడానికి ప్రాసెస్ ఏంటి, అండ్ వచ్చేసి వీళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం బీడిఎస్ కోర్సెస్కి సంబంధించిన స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం. బీడిఎస్ అనగా బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి కంపల్సరీగా ఇంటర్ పాస్ అయి ఉండాలి 2020లో. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ఏ స్కోర్డ్ ఏ మినిమమ్ 60% ఆఫ్ క్లాస్ 12th బోర్డ్ ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్లో కంపల్సరీ 60% ఉండాలంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ 5 lakhs అంటున్నాడు. 5 lakhs బిలో ఉండాలి మన ఇన్కమ్ వచ్చేసి. ఇక దీంట్లో బెనిఫిట్ వచ్చేసి మనకు 30,000 పర్ యానం, అలా 4 years ఉంటుంది. ప్రతి సంవత్సరం 30,000 వస్తుంది మనకు స్కాలర్షిప్, అలా 4 years ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడి కానీ ఎయిదర్ ఆఫ్ ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, ఎనీవన్ ఏదో ఒకటి కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ప్రూఫ్ కూడా కంపల్సరీగా పెట్టాలి. అండ్ క్లాస్ 12 మార్క్ షీట్ అనగా ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీ రిసిప్ట్, అడ్మిషన్ లెటర్, కాలేజ్ ఐడి కార్డ్, బోనాఫైడ్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఆల్రెడీ టేకెన్. మీరు ఆల్రెడీ చదువుతున్న కాలేజీలో నుంచి ఒక రిసిప్ట్ తీసుకోవాలి. అది అడ్మిషన్ లెటర్ కావచ్చు, కాలేజ్ ఐడి కావచ్చు, లేదా ఫీ రిసిప్ట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఉండాలి కేస్ ఆఫ్ సీకింగ్ టు టేక్ అడ్మిషన్స్. నెక్స్ట్ వచ్చేసి డిజబిలిటీ సర్టిఫికేట్స్, మీకు ఏమైనా డిజబిలిటీ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నేను లాస్ట్లో అన్నింటికీ ఒకేసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి క్లాస్ 11 2021. దీని డెడ్లైన్ వచ్చేసి 30th April ఉన్నది. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఇన్ 2020. 2020లో 10th క్లాస్ పాస్ అయి ఉండాలంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ క్లాస్ 11 ఎట్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఇండియా. రికగ్నైజ్డ్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 75% ఇన్ క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్. 10th బోర్డ్ ఎగ్జామ్స్లో వీళ్ళు 75% వరకు పాస్ అయి ఉండాలి కంపల్సరీగా. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 5 lakhs బిలో ఉండాలి. దీనికి వచ్చేసి బెనిఫిట్స్ వీళ్ళు స్కాలర్షిప్ ఎలా ఇస్తున్నారంటే సంవత్సరానికి 20,000 ఇస్తున్నారు, అలా 2 సంవత్సరాలు ఇస్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ సేమ్ ఉంటాయి. పాస్ ఫొటోస్ ఒకటి కావాలి, ఓటర్ ఐడి ఒకటి ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, క్లాస్ 10th మార్క్ షీట్ ఉండాలి, మనం జాయిన్ అయినట్టు ఇంటర్లో దానికి సంబంధించిన ఒక రిసిప్ట్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. ఇంకా ఎనీ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 3 years గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా కోర్సెస్ 2021కి. దీని స్కీమ్కి వచ్చేసి ఎలిజిబిలిటీ మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12th బోర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ 2020. 2020లో ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. మస్ట్ హ్యావ్ స్కోర్డ్ ఏ మినిమమ్ 60% ఇన్ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్లో 60% కంపల్సరీ ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ ఏ 3 years గ్రాడ్యుయేషన్ డిప్లొమా ప్రోగ్రామింగ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో 3 years సంబంధించిన కాలేజ్కి మీరు అడ్మిషన్ అయి ఉండాలి. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ 5 lakhsలో ఉండాలి. దీని బెనిఫిట్స్ వచ్చేసి
పర్ ఇయర్ వచ్చేసి 30,000 వస్తుంది మనకు. ఇలా 3 ఇయర్స్ వస్తాయి. ఇంకా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఉండాలి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఓటర్ ఐడి ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఉండాలి, ఇంటర్మీడియట్ మార్క్ షీట్ ఉండాలి, అండ్ మనం ఏదైతే కోర్స్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఫీ రిసిప్ట్ ఆర్ అడ్మిషన్ లెటర్ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదా కాలేజ్ ఐడి ఉండాలి. వచ్చేసి ఇంకా డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ వొకేషనల్ కోర్స్ 2020-21. దీనికి డెడ్ లైన్ వచ్చేసి ఏప్రిల్ 30, 2021. ఇంకా ఇందులో ఎలిజిబిలిటీ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12th బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఇన్ 2020. కంపల్సరీగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు, అది 2020లో. మస్ట్ హ్యావ్ స్కోర్డ్ ఏ మినిమమ్ 60% ఇన్ కేస్ ఆఫ్ 12th బోర్డ్ ఎగ్జామ్స్. 60% మార్క్స్లతో ఇంటర్ పాస్ అయినప్పుడే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మస్ట్ బీ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ వొకేషనల్ కోర్స్ ఎట్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో మనము ఎన్రోల్ ఏం చెప్తున్నారంటే అందులో జాయిన్ అయి ఉండాలి, ఆ కోర్సులో మీరు జాయిన్ అయి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 5 lakhs బిలో ఉండాలి. ఇంకా ఇందులో బెనిఫిట్స్ వచ్చేసి మనకు పర్ ఇయర్ 20,000 ఉంటుంది. మనకి కోర్స్ వచ్చేసి కూడా 1 ఇయరే ఉంటుంది కాబట్టి మనకు ఓన్లీ 20,000 మాత్రమే ఇక్కడ వచ్చే స్కాలర్షిప్. దీనికి వచ్చేసి డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఒక ఫోటో కావాలి, నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కావాలి ఏదైనా ఒకటి, ఇన్కమ్ ప్రూఫ్ ఒకటి కావాలి, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మార్క్ షీట్ కావాలి, అండ్ ఫీ రిసిప్ట్ కావాలి. ఫీ రిసిప్ట్ అంటే మనం కాలేజీలో జాయిన్ అయినట్టు ఫీ రిసిప్ట్ ఆర్ అడ్మిషన్ లెటర్ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆర్ ఐడి కార్డ్. నెక్స్ట్ వచ్చేసి మనం డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్స్ 2021. వీళ్ళకి డెడ్ లైన్ వచ్చేసి కూడా 30 ఏప్రిల్ 2021 వరకు ఉంది. సో స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా వీళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా మంచి అవకాశం ఇది. ఎలిజిబిలిటీ వచ్చేసి మస్ట్ హ్యావ్ రిప్రజెంటెడ్ ద స్టేట్ కంట్రీ ఎట్ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ లాస్ట్ 2-3 years. So must be ranked within 500 in the national ranking, within 100 in the state ranking. వీళ్ళకి వచ్చేసి నేషనల్ లెవెల్ అయితే 500 ర్యాంకింగ్ ఉండాలి, స్టేట్ లెవెల్ అయితే 100 ర్యాంకింగ్ ఉండాలి, అప్పుడే వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి ఏజ్డ్ బిట్వీన్ 9 to 16 years యాజ్ ఆన్ 30 June 2020. వీళ్ళు ఇచ్చిన డేట్ వరకు వీళ్ళు 16 సంవత్సరాల వరకే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 5 lakhs బిలో ఉండాలి. మస్ట్ బి అఫిలియేటెడ్ ఏ స్పోర్ట్స్ కోచ్ ఏ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ ఫెడరేషన్. అక్కడ మన వీళ్ళు ఏదో ఒక స్పోర్ట్స్ బాడీలో ఉండాలి, ఏదైనా ఒక ఫెడరేషన్లో ఉండాలని చెప్తున్నారు కంపల్సరీగా. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయి. ఈ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి 75,000 పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 75,000 వస్తాయి. చాలా హెవీ ఇన్కమ్ ఇది, చాలా మంచి స్కాలర్షిప్ ఇది. అలాగే 3 years వస్తుంది వీళ్ళకి, సో గుడ్ అనుకోవచ్చు. డాక్యుమెంట్ వచ్చేసి పాస్పోర్ట్ ఫోటో ఒకటి, వ్యాలిడ్ ఐడి ఒకటి, ఇన్కమ్ ప్రూఫ్ కూడా కంపల్సరీగా ఉండాలి, ఏజ్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయమంటున్నారు వీళ్ళు, అది 10th class మేము మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్కానర్డ్ కాపీ ఆఫ్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అచీవ్డ్, మీరు హైలీ ఏదైతే అచీవ్ చేశారో దానికి సంబంధించిన ఒక స్కాన్ కాపీ పెట్టమంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ అఫిలియేషన్ విత్ ఏ స్పోర్ట్స్ కోచ్ ఏ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ ఫెడరేషన్ అకాడమీ. మీలో ఒక ఫెడరేషన్లో ఒక అకాడమీలో ఉన్నట్టు ప్రూఫ్ ఐడీలు చూపెట్టమంటున్నారు, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కంపల్సరీ అప్లై చేసే సమయంలో. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్స్ హెల్పింగ్ అదర్స్ 2020-21. డెడ్ లైన్ వచ్చేసి 30th April 2021 వరకు ఉంది. ఇది కూడా మంచి విషయం అనుకోవచ్చు. ఇండివిజువల్స్ హెల్పింగ్ అదర్స్, మనం సొంతంగా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చేసి ఇది ఇస్తున్న స్కాలర్షిప్. మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీస్ లైక్ టీచింగ్ ఏ గ్రూప్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ ఆర్ ప్రొవైడింగ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ టు దెమ్. వచ్చేసి నెక్స్ట్ మస్ట్ బి ఫ్రమ్ ద ఎకనామికల్లీ వీకర్ ఆర్ మోడరేట్ ఇన్కమ్ గ్రూప్ ఆఫ్ ద సొసైటీ. వీళ్ళకి బెనిఫిట్స్ ఏమున్నాయంటే 75,000 పర్ ఇయర్ ఉంది, 2 years వీళ్ళకి పే చేయడం జరుగుతుంది. సేమ్ పర్ ఇయర్ వచ్చేసి 25,000 ఉంది. వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఒకటి, వ్యాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఒకటి
పెట్టాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ ఎన్జిఓ రోటరీ అసోసియేషన్ నాట్ ఫర్ ప్రాఫిట్, వీళ్ళు వచ్చేసి ఎన్జిఓకి సంబంధించిన వీళ్ళది లేదా అసోసియేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ కోర్సెస్ 2020 to 21, దీనికి కూడా డెడ్ లైన్ వచ్చేసి మనకి 30th April 2021కి ఇచ్చాడు. ఇంకా ఇందులో ఎలిజిబిలిటీ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12 బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ 2020, 2020లో వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ స్కోర్డ్ ఇన్ ఏ మినిమమ్ 60% క్లాసెస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్, 60% కంపల్సరీ ఉండాలంటున్నారు 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్లో. మస్ట్ హ్యావ్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, వీళ్ళు ఇండియాలోనే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉండాలి, అంటే అందులో జాయిన్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దెన్ 5 lakhs, వీళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 5 lakhs బిలో ఉండాలి. దీనికి సంబంధించిన బెనిఫిట్ ఎలా ఉందనంటే 30,000 per annum, సంవత్సరానికి 30,000 ఇస్తున్నారు ఇక వీళ్ళకి స్కాలర్షిప్. ఇలాగే 4 years ఇస్తారు వీళ్ళకి. సో ఇది చాలా మంచి అవకాశం. నెక్స్ట్ వచ్చేసి దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఒక పాస్ ఫోటో కావాలి, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ పెట్టాలి, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి, నెక్స్ట్ వచ్చేసి మన ఎంటర్ మెమో కూడా పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే కాలేజ్లో జాయిన్ అయినామో దానికి సంబంధించిన ఫీ రిసిప్ట్ ఆర్ అడ్మిషన్ లెటర్ ఆర్ బోనాఫైడ్ ఆర్ కాలేజ్ ఐడి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇన్ కేస్ సీకింగ్ టు టేక్ అడ్మిషన్. ఆ తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పిన మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఈ స్కాలర్షిప్స్ అన్నీ ఇవి ఎలా అప్లై చేయాలి, ఆ వెబ్సైట్ లింక్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. వెబ్సైట్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది నేను చిన్నగా మీకు డెమో చూపిస్తాను. మీకు కావాల్సిన స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అందులో సెర్చ్ బాక్స్లో కీప్ స్మైలింగ్ స్కాలర్షిప్స్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ అవ్వండి మీరు అందులో ఎంటర్ అవ్వగానే మీకు కింద కొన్ని ట్యాబ్స్ చూపెడతా ఉంటాయి. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ మాత్రమే తీసుకోండి. ఫస్ట్ వన్ తీసుకొని క్లిక్ చేయగానే మీకు వచ్చేసి మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇదే మన అఫీషియల్ వెబ్సైట్, కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. దీన్ని కోల్గేట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో స్కాలర్షిప్స్ ఫర్ అని చెప్పేసి మనకు చాలా ఇచ్చాడు. ఇక్కడ మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నాం. అవే ఇంటర్మీడియట్ వాళ్ళకి గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీఈ, బీటెక్, బీడిఎస్, వొకేషనల్ కోర్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇస్తున్నారు. ఇండివిజువల్ ఉండే వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ మనకు కోల్గేట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెబ్సైట్లో మనకు చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ అవసరం లేదు, మనకి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకు అక్కడ వచ్చేసి ఆప్షన్ కనిపిస్తుంది, పైన బీడిఎస్ వాళ్ళకి ఇచ్చాడు ఫస్ట్, అక్కడ చూస్తున్నాం మనం. వాళ్ళకి సంబంధించిన కింద డీటెయిల్స్ ఇచ్చాడు. ఆ కింద డీటెయిల్స్ కిందనే మనకు వచ్చేసి అప్లై అని ఇచ్చాడు. ఇలాగే ప్రతి దానికి మనకు కింద అక్కడ ఆప్షన్ కంపల్సరీ కింద అప్లై అని ఇస్తాడు. మీరైతే ఏ క్వాలిఫికేషన్ మీకు ఉంటుందో, మీకు ఏ స్కాలర్షిప్కు మీరు ఎలిజిబుల్ అవుతారో దాని కింద అక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. అప్లై అనే ఆప్షన్కి వెళ్ళి మీకు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఇచ్చేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ నోటీస్ బోర్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం ద్వారా మన ఛానల్లో ప్రతి వీడియోస్ని మీరు చూడగలరు. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.